గైస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనకి ఇవాళ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫోటోకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఏ విధంగా చేయాలని చూద్దాం. యాక్చువల్గా ఒక ఫోటో ఉందనుకోవచ్చు, అది ఫేడ్ చేయడం వల్ల మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చు స్క్రీన్ మీద, ఇది పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనుకోండి. ఇక మనం ఏదైనా సరే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో చూడండి. సో యాజ్ టీజ్గా దీంట్లో కలిసిపోయింది. ఓకే, ఇక రైట్ సైడ్ ఉన్న ఫోటో చూడండి గైస్, ఇదైతే ఎక్కడ కూడా కలలేదనమాట. సో ఇలా పెడితేనే మనకి కలిసినట్టు ఉంటుంది. సో లేదు ఈ ఫోటో మనం జూమ్ చేసినా సరే మనకి యాజ్ టీజ్గా రియాలిటీగా అక్కడ ఉన్నట్టుగా ఫేడ్ అయిందనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ ఫోటో చూసుకోవచ్చు, ఈ కార్నర్లో ఇలా అడ్జస్ట్ వచ్చినాయి కదా, వీటిని ఏ విధంగా చేయాలి అన్నది అయితే చూద్దాం. ఫేడ్ అన్నది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీకు తెలియంది, ఇప్పుడు ఇలాంటి బ్యానర్స్ ఉన్నాయనుకోవచ్చు, బర్త్డే బ్యానర్స్. ఫర్ సపోజ్ ఈ ఫోటో తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎలా పెట్టారనుకోండి, ఇది ఎటకారంగా ఉంటుంది అనమాట. అంటే ఫోటో చూసే వాళ్ళకి రియలిస్టిక్గా అండ్ ఎక్స్పెన్సివ్గా కనిపించదు. అదే మీరు ఫేడ్ చేసి పెట్టడం వల్ల చూసారా, ఇది ఒక రియల్గా, సో చాలా యూనిక్ లుక్గా చాలా బాగా వచ్చింది కదా. సో ఇదే విధంగా మీరు ఏదైనా సరే ఒక ఇమేజ్ని ఫేడ్ అనేది ఏ విధంగా చేయాలి చూద్దాం. ఇదైతే పిక్సెల్ ల్యాబ్లో మనకైతే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే కావట్లేదు. సో మీరైతే ఫోటో ఎడిటర్ అనే అప్లికేషన్ కావాలి మీకు అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎడిటర్ అప్లికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫోటో ఎడిటర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి దీని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ న్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏదో ఒక రెజల్యూషన్ అది విడ్త్ అండ్ హైట్ ఇచ్చిన తర్వాత ఓకే మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఒక బ్లాంక్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ మోర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే టెక్స్ట్ ఇమేజ్ అని చెప్పి కనిపిస్తుంది, ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి పాత ఫైల్, ఇక్కడ గ్యాలరీస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ ఫోన్లో ఉన్న పిఎన్జీ ఇమేజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ మనం ఏంటంటే ఆల్ మీద ట్యాప్ చేయాలి. ఆల్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా రకాల షేప్స్ అయితే వస్తాయి. సో అందుకనే ముందుగా ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ కదా, ఫోర్త్ ఆప్షన్, దీని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ హార్డ్నెస్ మీకు మేబీ 100 ఉండొచ్చు, దీని అయితే 0 పెట్టేసి అప్లై మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి ఏదైతే ఈ ఫోటో ఉంటుందో ఇక్కడ మనకి షేప్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మీకు ఏ ఫోటో, మీ ఫోటో తగ్గట్టుగా ఏ షేప్ కానీ ఆ షేప్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నాకైతే రౌండ్ సెట్ అవుతుంది అండ్ నాకైతే అనిపించింది కాబట్టి నేను రౌండ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ లేదనుకుంటే నాకు పర్ఫెక్ట్ రౌండ్లో కూడా మనకి చాలా రకాల షేప్స్ ఉన్నాయి కదా, సో ఆ వేరే షేప్ కూడా మనం ట్రై చేద్దాం అని ఒకసారి అయితే. సో మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్, నేనైతే సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి కింద ఏదైతే ఉంటుందో హ్యాండ్స్ డౌన్ నుంచి ఈ పార్ట్ అంటే నాకు ఫేడ్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్, అంతే ఈ విధంగా అయితే వస్తుంది నాకైతే. సో ఈ విధంగా మీరైతే మీకు ఫొటోస్ని అయితే ఫేడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీకు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే నేను రాబోయే వీడియోలో బర్త్డే బ్యానర్స్ అండ్ ఇంకా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ బ్యానర్స్, సో ఇలాంటి చాలా రకాల వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఆ ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ వీడియోలో నేనైతే పిఎన్జీ ఇమేజ్ అయితే ఇలా యాడ్ చేసుకుంటాను. మరి మీరు కూడా ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పి దానికోసం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి వాటి వీడియో అయితే. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.